మీరు విదేశాలకు వెళ్ళారు, చెప్పబెట్టకుండా వెళ్ళారు, చెప్పిన దగ్గరికి కాకుండా ఇంకెక్కడికో వెళ్ళారు, కాబట్టి మీరు సస్పెన్షన్కి గురై ఉన్నారు. విదేశాలకు వెళ్ళినప్పుడు పర్మిషన్ తీసుకోలేదు అనేది ఒకటే ఛార్జ్, రైట్. అందులో నేను ప్రతిసారి పర్మిషన్ తీసుకున్నా. ఏదో ఒకసారి అదేదో లూప్లో మిస్ అయినట్టుంది ఒక పర్మిషను, బట్ నాకు లీవ్ శాంక్షన్ అయ్యింది, ఆ పర్మిషన్ ఏదో లూప్లో మిస్ అయింది, అంతకు మించి ఏం లేదు. అదేమంత పెద్ద నేరం అని ఒకటి. రెండవది, మనం లిస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఒక 10-15 మంది ఆఫీసర్స్కి, నా దగ్గర ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, ఆర్టీఐ యాక్ట్లో వచ్చింది, ఒక 15 మంది ఆఫీసర్స్కి వాళ్ళు చెప్పా పెట్టకుండా, అంటే లీవ్ కూడా తీసుకోకుండా విదేశాలకు వెళ్ళి వచ్చిన తర్వాత దాన్ని రాటిఫై చేసిన సందర్భాలు ఉన్నాయి. అండ్ ఒకే ఆఫీసర్కి 4 సార్లు చేసింది ఉన్నాయి. సో ఇది ఏంటంటే కావాలని చేయటం, అది కూడా మీకు చెప్తున్నాను కదా, ఈ రఘురామకృష్ణరాజు గారు ఒత్తిడి చేయటం వల్ల చేసిందే తప్ప గవర్నమెంట్ తనకై తాను కావాలని చేసింది కాదు అని. ఏంటి రఘురామకృష్ణరాజుతో మీకున్న పంచాయతీ ఏంటి? రఘురామకృష్ణరాజు గారు నాకేం అప్పు లేరు, నేనేం బ్యాంక్ రన్ చేయటం లేదు, కాబట్టి ఆ గొడవ కాదు ఇది. సో రఘురామకృష్ణరాజు గారికి నాకు డైరెక్ట్గా ఎలాంటి గొడవ లేదు.